నీ చెల్లెల సంగతి సరే, నీ సంగతి కూడా ఆలోచించమ్మా. చెల్లెలు కాకుండా నాకే ఉంది బాబాయ్ ఆలోచించడానికి. చూడమ్మా, తినడానికి ఉన్న కాస్త పొలము అమ్ముకున్నావు, ఉండటానికి మిగిలిన ఇల్లు కూడా అమ్ముకుంటే. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు బాబాయ్? అది కాదమ్మా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? ఆడదన్న తర్వాత ఏనాటికైనా పెళ్లి చేసుకోవాల్సిందేగా. ఇప్పుడు ఎందుకులే బాబాయ్ ఆ మాటలు? మాటలు కాదమ్మా, మనసులోని బాధ. నేను కనకపోయినా కన్నబిడ్డలా కలిసిపోయావు. నిన్ను, నీ మంచితనాన్ని చూస్తూ, నీ భవిష్యత్తును ఊహిస్తే కడుపులో ఏదో తెలియని కలత తల్లి. ఇంత త్యాగానికి చివరికి నీకు ఏం దక్కుతుందోనమ్మా. నాకేం పర్లేదు బాబాయ్, ముందా డబ్బు సంగతి చూడు. అలాగేనమ్మా. బాబాయ్, ఇల్లు అమ్మినట్టు పొరపాటును కూడా స్నేహకు చెప్పొద్దు. అది బాధపడుతుంది, దాని చదువు పాడవుతుంది బాబాయ్. ఏమిటో, ఒక మంచి చేయాలంటే ఉన్న మంచినంతా అమ్మేయాలి. ఏం చేస్తాం?